ఈ మెగా ఫౌండేషన్ని స్థాపించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మెగా ఫౌండేషన్ సభ్యులందరికీ మరియు మెగా ఫౌండేషన్ తరఫున ఈ మంకీ ఫీడ్ కార్యక్రమంలో పలు రకాల సేవల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మెగా ఫౌండేషన్ స్థాపించడానికి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ లాక్డౌన్ టైంలో నాకు వచ్చిన ఆలోచనని నా తోటి మిత్రులతో షేర్ చేసుకుంటే ఈ విధంగా వెళ్దామని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆలోచన ప్రకారం మేము ముందుకు వెళ్ళాం. 12 మందితో మొదలైంది. ఈ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్లో 2500 మందికి భోజనాన్ని మేము టోల్ గేట్స్ దగ్గర సప్లై చేయడం జరిగింది. ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర 500 మెంబర్స్కి పర్ డే. లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మేము సప్లై చేశాము. అలాగే ఆ కార్యక్రమాన్ని అంతటితో ఆపకుండా ఈ నీడీ పీపుల్స్ హాస్పిటల్స్లో అవసరమైన వాళ్ళు గాంధీ హాస్పిటల్లో కానీ, నీలఫర్లో కానీ, ఉస్మానియా హాస్పిటల్లో కానీ అక్కడ ఎవరికైనా అవసరం ఉంటే మేము మా మెగా ఫౌండేషన్ ద్వారా ఫోన్ చేసి పంపించి చాలామందికి సేవలు అందించడం జరిగింది. అలాగే హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ హాస్పిటల్ బయట ఈ సహాయకులుగా వస్తారు కదా పేషెంట్కు, వాళ్ళకి భోజనాలని సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 50 to 60 టైమ్స్ మేము వాళ్ళకి హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ చేశాము. అన్నదానం చేస్తున్నాం. అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర కూడా చేశాము. మళ్ళీ నీలఫర్ హాస్పిటల్ దగ్గర కూడా చేశాము. చాలామంది కొంతమందికి హార్ట్కు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాళ్ళకి కావాల్సిన అందించడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకి నీలఫర్ హాస్పిటల్లో మేము కాల్ చేసి అక్కడ డాక్టర్ మాకు పరిచయం ఉండడంతో మెగా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి చెప్పి వీళ్ళకు ట్రీట్మెంట్ చేయించి వాళ్ళు ఈరోజు కూడా మాతో టచ్లో ఉన్నారు, మాతో మాట్లాడుతుంటారు. బర్నింగ్ వ్యక్తులు 3 పేషెంట్లని గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు ట్రీట్మెంట్ తీసుకొని ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు మాతో టచ్లో కూడా ఉన్నారు. అలాగే ఈ ఓల్డేజ్ హోమ్ వాళ్ళని కూడా ఈ మెగా ఫౌండేషన్ తరఫున వాళ్ళని తీసుకొని వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో మేము చేర్పించడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన వస్తువులని సామాగ్రిని మేము వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లల 3 మేము అడాప్ట్ చేసుకున్నాం మెగా ఫౌండేషన్ ద్వారా. అది అర్పణ్ హోమ్లో జాయిన్ చేసాం. వాళ్ళు ఒక బాలిక, 2 బాలుడు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఈ మెగా ఫౌండేషన్ ద్వారా చూస్తున్నాము. అలాగే పలు రకాల సేవా కార్యక్రమాలు. ఈ మంకీ ఫీడ్ మెయిన్ కార్యక్రమం ఏంటంటే, మేము పెట్టింది మంకీ ఫీడ్ కోసం పెట్టాము. ఇది ఈ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఈ సెకండ్ లాక్డౌన్లో ఆఫీస్ బయట కూర్చొని ఉంటే ఈ కోతులు రేట్ల పైన ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తూ అటువైపు వస్తుండే. అక్కడ ఒక కోతి తీవ్రంగా గాయపడి నాకు ఎందుకో కనిపించింది. అది ఎవరో రాయితో కొట్టినట్టున్నారు, ఇంకేదో చేసినట్టున్నారు. దాన్ని చూసిన తర్వాత ఎందుకో నాకు మనసులో బాధ అనిపించి ఇక్కడ ఎందుకు వస్తున్నాయి, వీటి పరిష్కారం ఏంటని చెప్పి ఆలోచించి వాటి కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయమే వీటికి సిటీ బయట ఫీడ్ చేస్తే హైదరాబాద్ లోపలికి జనవాసాల మధ్యకి ఎందుకు వస్తాయి అని చెప్పి మేము మొదలు పెట్టినప్పుడు 100 నుంచి 150 కోతులు ఉండే. రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత భూదాన్ పోషంపల్లి ఎదుగుతుంటే అక్కడ దారి మధ్యలో ఉంటాయి. 100-150 ఉన్న కోతులు ఈరోజు 4000 నుంచి 7000 కోతుల దాకా ఇప్పుడు రెగ్యులర్గా వీక్లీ 2 times ఫీడ్ ఇస్తున్నాం. ఆ ఫీడ్ అక్కడ వేయడంతో సిటీలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న కోతులన్నీ అక్కడికి రావడం జరుగుతుంది. అదొక ప్లేసే కాదు, గుడిమల్కాపురం, పోచంపల్లి, నర్సాపూర్, అక్కడ మా టీం మెంబర్స్ ఒక 42 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళు రకరకాల ప్లేస్లో వేసి వాళ్ళ వీడియోస్, ఫొటోస్ నాకు పంపించడం జరుగుతుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మ్యారేజ్ డేకి, బర్త్డేకి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఈ ఫుడ్ వేయించడం జరుగుతుంది. మేము 1-2 సార్లు అక్కడ అలవాటు చేసి వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా మాకు చెప్పకుండా వెళ్ళి వాళ్ళు అక్కడ ఫీడ్, క్యారెట్, కీర, అరటిపళ్ళు, పుట్నాలు ఏదో ఒకటి అక్కడ వేసి వీడియో కానీ ఫోటో కానీ తీసి మాకు పెట్టడం జరుగుతుంది. అది మేము వాళ్ళకు ఇన్స్పిరేషన్గా వాళ్ళని కలిగించిన అనేది మాకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మెగా ఫౌండేషన్ తరఫున. అలాగే ఈ మెగా ఫౌండేషన్ నుంచి చాలా కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాం, ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. మేము పెట్టే వీడియోలు కూడా చాలామంది చాలా ప్లేసెస్ నుంచి చూసి మాకు మెసేజ్ చేయడం కానీ, మాకు చెప్పడం కానీ జరుగుతుంది. ఈ కార్యక్రమం చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలా చోట్ల ఈ కోతులకు ఫీడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కోతులకు ఫీడ్ బయట వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. బయట ఈ సిటీలోకి వస్తే ఏమవుతుందంటే చిన్నపిల్లల్ని, ముసలిని కలవడం జరుగుతుంది. అలాగే ఇవి ఆకలితో ఉన్నప్పుడు ఏం చేస్తావు వాటికి తెలియదు. అవి మూగజీవాలు కాబట్టి ఆకలి మీద ఉన్నప్పుడు రకరకాల విధంగా బిహేవ్ చేస్తాయి. అట్లా కాకుండా ఈ సిటీ బయట వీటికి ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మేము చేయబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో
ఈ మెడికల్ కిట్స్, డయాబెటిక్ కిట్స్ ప్లస్ బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి ఎమర్జెన్సీ అవసరం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ బుక్ చేసి కూడా మేము పంపించే సందర్భాలు ఉన్నాయి. చాలా అర్బన్ హోమ్స్ మాతో టచ్లో ఉంటారు, మాట్లాడుతుంటారు. మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు ఇవ్వాలంటే మీలాంటి వాళ్ళు తోడ్పట్టు నాకు ఉండాలి. మళ్ళీ మీలాంటి వాళ్ళు కలిసి పనిచేస్తే ఇంకొన్ని కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని వచ్చే సంవత్సరం వరకు ఇంకొన్ని కార్యక్రమాలు ఎక్కువ చేసి మీ ముందుకు వస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ లయన్ మట్టా నాగరాజు, మెగా ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.